హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ ఫోర్త్ ఎపిసోడ్ రివ్యూ. ఫోర్త్ ఎపిసోడ్లో చాలా చాలా దారుణాలు జరిగాయి. ముఖ్యంగా నవదీప్ గారు ఒక అమ్మాయిని ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చావులే పోయి కూర్చోపని చాలా చాలా అవమానించారు. అసలు మామూలు విషయం కాదు. అంటే వీళ్ళు చేసిందే తప్పు. ఆ తప్పుని ఆమె డౌట్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తే ఆమెని ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మిస్టేకులు చేయకు, 100 ఎపిసోడ్లు 100 లాంగ్వేజ్లో బిగ్ బాస్ చేసింది, అలాంటి మిస్టేక్ చేయదు అన్నట్టుగా చెప్పాడు. బిగ్ బాస్లో ఎన్ని మిస్టేక్లు ఉన్నాయో మనకు తెలియదా? అంత ఇదైతే లాస్ట్ సీజన్ ఎందుకు అటర్ ఫ్లాప్ అయింది? సో ఇది తర్వాత డిస్కస్ చేద్దాం, ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది అనేది. సో మొత్తానికి ఫోర్త్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే, ఇక మీ అందరికీ తెలిసిన 16 మందిలో నుంచి 9 మందిని సెలెక్ట్ చేస్తున్నారు ఫైనల్ 15కి. సో అందులో భాగంగా ఫస్ట్ రౌండ్లో హరీష్ అండ్ సాయి కృష్ణ వచ్చారు. గుండు చేసుకోవాలి, మధ్యలో ట్రిమ్మర్ పెట్టారు. దాంట్లో హరీష్ అంటే మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను అనమాట. హరీషే టక్కున ట్రిమ్మర్ని అందుకున్నాడు. ఇతను సాయి కృష్ణ అనే అతను గుండు చేసుకోవడానికి ఇష్టం లేక దాన్ని అందుకోవడంలో కొంచెం డిలే చేసేసరికి అతను అందుకున్నాడు. గుండు చేసుకున్నాడు. డైరెక్ట్గా 15 లెవెల్లోకి 15 మెంబర్స్లోకి ఒకటిగా ఇతను వెళ్ళిపోయాడు. సో అది ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత ఊర్మిళ అండ్ శ్రీజ దమ్ము వచ్చారు నెక్స్ట్ రౌండ్లో. ఏంటంటే టాటూ వేయించుకోవాలి, ఇక్కడ లూజర్ అని వేయించుకోవాలని చెప్పేసి శ్రీముఖి చెప్పింది. కానీ ఈ ఊర్మిళ ఏం చేసిందంటే, నేను ఐఎమ్ నాట్ ఏ లూజర్, అందుకే నేను వేయించుకోను అని చెప్పేసి ఆమె క్విట్ అయిపోయింది. జనరల్గా ఏంటంటే బిగ్ బాస్లో ట్విస్ట్ ఉంటాయి, కొన్ని చెప్తారు కానీ అక్కడ కాకుండా ఇంకా వేరే దగ్గర అట్లా చెప్తూ ఉంటారు. సో ఈ అమ్మాయి అలా అనుకొని క్విట్ అయిపోయేసరికి శ్రీజ దమ్ము నేను ఎక్కడైనా వేయించుకుంటా, నాకు అదేం ప్రాబ్లం లేదు, ఐ వాంట్ బిగ్ బాస్ అన్నది. సో ఎమ్మటే శ్రీముఖి ట్విస్ట్ ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ కాదు హ్యాండ్ మీదనే, అది కూడా ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవాలి, లూజర్ అని కాదని చెప్పేసి చెప్పింది. వాళ్ళే డైరెక్ట్గా ఫైనల్ 15కి వెళ్తారని చెప్పింది. సో ఇక్కడ శ్రీజ వెళ్ళిపోయింది. అంటే ఇదేంటంటే డైరెక్ట్గా దీంట్లో గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ 15లోకి వెళ్తారు. ఆ తర్వాత వేరేది ఉంటుంది, ఫైనల్ 15 నుంచి మళ్ళీ 5. సో శ్రీజ దమ్ము వెళ్ళిపోయింది, ఇది బాగానే ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసి అబు బాకర్ అండ్ పవన్ వీళ్ళేంది బిర్యానీ రౌండ్కి వచ్చారు. అంటే బిర్యానీ తినాలి, 1 kg పెరగాలి. ఆల్మోస్ట్ ఇద్దరు బాగానే ట్రై చేశారు కానీ చిన్న తేడా. అబూబాకర్ 750 గ్రాములు ఏమో పెరిగితే పవన్ కేజీ పైనే పెరిగాడు బిర్యానీ తిని. సో అది మామూలు విషయం కాదు. బిర్యానీ ఇంకా బర్గర్ లాంటివి ఏవి ఉన్నాయి. సో అక్కడ పవన్ డైరెక్ట్గా ఫైనల్ 15లోకి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత బెలూన్ బ్లాస్ట్, ఇదైతే చాలా వరస్ట్గా జరిగింది. బెలూన్ బ్లాస్ట్ టాస్క్ పెట్టారు ఎవరికంటే ప్రియాకి అండ్ దలియాకి. ఇక్కడ ఫస్ట్ రౌండ్లో ప్రియా గెలిస్తే అంత ఈజీగా గెలవనిస్తామా మిమ్మల్ని, ఇది బెస్ట్ ఆఫ్ 3 ఉంటుందని చెప్పేసి 3 రౌండ్లు పెట్టారు. 3 రౌండ్లు పెడితే ప్రియా ఫస్ట్ దాంట్లో గెలిచింది, ఆ తర్వాత దలియా గెలిచింది, మళ్ళీ లాస్ట్ రౌండ్లో ప్రియా గెలిచింది. అంటే ప్రియా వచ్చేసి ఫైనల్ 15లోకి వెళ్ళింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రియా 2 హ్యాండ్స్ కూడా యూజ్ చేసింది. లాస్ట్ రౌండ్లో 2 హ్యాండ్స్ పట్టుకొని ఆ బెలూన్ పగలగొట్టడం జరిగింది. ఇక్కడ పక్కా జడ్జిమెంట్ రాంగ్. జడ్జెస్ అయితే కొంచెం బెటర్గా ఉండే వాళ్ళు కూడా మరీ వరస్ట్గా తయారయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి నాకైతే అసలు నచ్చలేదు. మీరు చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా వరస్ట్ జడ్జిమెంటు. సో అది అయిపోయింది. ఆ తర్వాత 5th కంటెస్టెంట్ వచ్చేసి షకీబ్ అండ్ కల్కి మిస్ తెలంగాణ కల్కి ఉంది కదా, ఇది ఇంకా దీనికి మించిన దారుణం ఇంకోటి లేదు. చాలా చాలా వరస్ట్ అనమాట. ఇక ఇక్కడ మెయిన్ ఏంటంటే దీంట్లో ఛాలెంజ్ ఏంటంటే ఫోన్ చేసి అమౌంట్ అడగాలి. వాళ్ళకేంది రియాలిటీ షోలో ఉన్న ఇవన్నీ చెప్పకుండా నాకు అర్జెంటుగా అవసరం ఉంది, నువ్వు వేరే రీజన్లు ఏమైనా చెప్పుకొని అర్జెంటుగా అవసరం ఉందని డబ్బులు అడగాలి. ఎవరైతే ఎక్కువ డబ్బులు వేయించుకుంటారో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ వాళ్ళతో, అంటే ఓన్లీ ఒక్కరినే అడగాలి. ఎవరైతే ఎక్కువ డబ్బులు వేయించుకుంటారో వాళ్ళు ఫైనల్ 15కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇద్దరిని పిలిచినప్పుడు కల్కిని ఉంది, అయితే ఒకరు బయటికి వెళ్ళాలంటేనేమో అబ్బాయి షకీబ్ వెళ్ళిపోతే కల్కికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ రౌండ్. కానీ ఆ షకీబ్కి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే కల్కి ఏం చేసిందంటే డైరెక్ట్గా ఎవరో మామ అని చెప్పేసి ఒక అతనితోటి 90,000 అడిగింది, 90,000 అడిగింది. నా దగ్గర ఇప్పుడు లేవు, ఇంకా నా దాంట్లో కూడా లేవు, 25,000 ఉన్నాయి, సరే నేను ఎలాగలాగా ఏపిస్తా అని చెప్పేసి అతను ట్రై చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇతనికి పిలిచి ఇతనికి చెప్పారు కానీ ఇతను చాలా అంత డీటెయిల్గా చెప్పలేదు. ఇతను ఓన్లీ 10,000 అడిగాడు ఫస్ట్. అయితే ఆ అమ్మాయికి ఏంటంటే ఫస్ట్ ఒక 50,000 వచ్చి వేసేశారు.
ఆ తర్వాత 50,000 వేసిన తర్వాత ఇతనికి కూడా ఒక 10,000 వచ్చేసింది. కానీ ఇతనికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే అమ్మాయి డైరెక్ట్ 90,000 అడిగింది కదా. దీంట్లో చాలా ట్విస్టులు ఉన్నాయి చెప్తా. అయితే ఇతనికి ఏమైందంటే 10,000 తర్వాత ఇతని తర్వాత వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి 50,000 అడిగాడు. 50,000 కూడా వచ్చింది. కానీ ఆ అమ్మాయికి అవతల నుంచి ఇంకో 40,000 కూడా వచ్చింది. 90,000 వచ్చింది. నిజంగా కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరికైనా ఫోన్ చేసి నాకు 90,000 కావాలి, 50,000 కావాలి, 60,000 కావాలంటే ఎవడైనా వేస్తాడా? నేను ఫోన్ చేసి అయితే నాకు తెలిసి అయితే 10,000 కావాలన్నా కూడా వాడు 1,00,000 అడుగుతాడు, నా ఫ్రెండ్ అయినా కూడా. మరి మీరు కూడా కామెంట్ చేయండి, అసలు 90,000 అడిగితే ఎవడైనా డైరెక్ట్గా వేస్తాడా? అసలు ఇక్కడే ఇది ఫేక్ అని నాకైతే అర్థమైంది, నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అమ్మాయి 90,000 అడిగితే మాట్లాడి కూడా 90,000 వేసాడు. ఇక్కడైతే సొంత చెల్లెలు కాబట్టి సరే 50,000 వేసింది. ఫస్ట్ 10,000 అడిగాడు, ఆ తర్వాత 50,000 అడిగాడు వేసింది. కానీ అన్న నాకు ఇద్దరిది ఆ విషయంలో ముఖ్యంగా కల్కి విషయంలో అయితే అసలు ఈ పోటీ పెట్టడమే రాంగ్ ఏమనిపించింది. ఎందుకంటే డబ్బులతో ఆడుకోవద్దు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాయండి డబ్బులు? నిజంగా కామన్ మ్యాన్ కేటగిరీలో చూసుకున్నట్టు అయితే ఫస్ట్ వాళ్ళ దగ్గరే డబ్బులు ఉండవు, మళ్ళీ వాళ్ళకి ఇంకోటి డబ్బులు వేయాలంటే వేస్తాడా? కానీ ఇక్కడ 90,000 అమ్మాయికి డైరెక్ట్గా టపటా వేసి పడేశారు, ఈయనకేమో 60,000 వేశారు. ఈయనది కొంచెం ఓకే అనిపిస్తుంది. ఇతను ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పండి, నీ దగ్గర మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఉందో అంత వేసే నాకు అని, వాళ్ళ చెల్లెని ఓన్ సిస్టర్ అనుకుంటా. ఇక ఈమైతే 90,000. ఏంది ఇది? అయితే ఇక్కడ షకీబ్కి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అందులో ఎలాంటి డౌటు లేదు. సో ఇక్కడ ఏంటంటే కల్కి డైరెక్ట్గా ఫైనల్ 15కి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇది అతను కొంచెం ఏందో నాకు ఇది అంత మంచిగా అనిపించలేదు బాస్ అని చెప్పేసి అతను అన్నాడు అనమాట. అయితే శ్రీజ దమ్ము ఉంది కదా, శ్రీజ దమ్ము, ఎస్ శ్రీజ దమ్ము అయితే నాకు కూడా ఫెయిర్గా అనిపించట్లేదు అని, అంటే ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే చేయలేపితే ఆ అమ్మాయి వచ్చింది, షకీబ్ వచ్చాడు. షకీబ్ ఏమన్నా నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో అని చెప్పేసి, కన్ఫ్యూజ్ అయినట్టు అనిపించింది అని చెప్తే, సరే కన్ఫ్యూజ్ అయితే అయ్యావు కదా, నో డౌట్స్ కదా, ఏమి ఇక్కడ అంటే ఫెయిర్గా జరిగినట్టు అనిపించింది కదా అంటే, యా అంటే సరే నువ్వు వెళ్ళి కూర్చో అన్నాడు. ఎవరు? నవదీప్. ఎందుకంటే ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వాచ్ చేసింది దాంట్లో షకీబ్ లేడు. ఎందుకంటే షకీబ్ని బయటికి పంపించారు ఫస్ట్ ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అయితే శ్రీజ దమ్ము ధైర్యంగా మాట్లాడడానికి వస్తే నవదీప్ మాట్లాడనీయలే. ఊపుకుంటూ ఊరు నుంచి వస్తే సరిపోదు, మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యకు, ఇలాంటివి అడగకు, 100 షోలు 100 లాంగ్వేజ్ల్లో బిగ్ బాస్ చేసిందంటే, అంటే బిగ్ బాస్ తప్పు చేయడా? మనం చూడలేదా? ఒక అమ్మాయిని పట్టుకొని నవదీప్ అలా అనడంటే ఈయన ఎంత ఎర్రి, ఇంకా నాకు బూతులు వస్తున్నాయి. కానీ అది నాకైతే చాలా చాలా టూ మచ్ అనిపించింది. అసలు ఫస్ట్ అలాంటి రౌండ్ పెట్టడమే తప్పు. పెట్టిన తర్వాత ఈయనను అడిగినప్పుడేమో, ఆ అమ్మాయిని అడిగినప్పుడేమో ఈయనను బయటికి పంపించారు. ఈయనను అడిగినప్పుడు కూడా అమ్మాయిని బయటికి పంపించవచ్చు కదా, ఆ అమ్మాయిని బయటికి పంపించలే, అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలే. 90,000 అసలు కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి, అరే మీకు 90,000 ఎట్లా వేస్తున్నారా, మీరు ముందే ఫిక్స్ అయ్యి వచ్చారా, ఇట్లా ఏమైనా ఫోన్ చేసి అడిగితే డబ్బులు ఏమని అని అడగాలి కదా. నాకైతే ఖచ్చితంగా ఆ డౌట్ వస్తుంది. మరి మీకు వస్తుందా లేదా కామెంట్ చేయండి. మీరు ఫోన్ చేసి అడిగితే నిజంగా 90,000 ఎవడన్నా వేస్తాడా? నార్మల్ పీపుల్ కామెంట్ చేయండి. నాకైతే అస్సలు నచ్చలేదు. జడ్జిమెంట్ పక్కా వరస్ట్ చెత్త. సో ఇది 4th ఎపిసోడ్లో జరిగింది. 4th ఎపిసోడ్ నుంచి డైరెక్ట్గా 15లోకి పోయిన వాళ్ళు హరీష్ అండ్ శ్రీజ దమ్ము, పవన్ ఆర్మీ మ్యాన్, ఆ తర్వాత ప్రియా అండ్ మిస్ తెలంగాణ కల్కి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.